ఇక ఉద్యోగ ప్రమోషన్ల కోసం ఉన్న వారికి అంత అవకాశజనకంగా లేదు. స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో పెట్టుబడులు పెట్టకండి. మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. ఈ నెలలో స్టాక్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సింహరాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఈ నెలలో ఒక కొలిక్కి వస్తుంది. పర్వాలేదు, మన వైపు న్యాయం ఉంది, ధనం మనం వస్తుంది అనేటువంటి మాట మనం ఖచ్చితంగా అనుకుంటూ ఉంటాం. ఇక ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. చేతి వేర్లకు సంబంధించి కానీ శరీర చర్మ వ్యాధులు అనేటువంటివి ప్రబలేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చర్మం మీద ఎప్పుడు చూడండి తెల్లటి మచ్చలు చూస్తూ ఉంటారు. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. ఆయుర్వేదానికి కానీ లేదా ఇంటి వైద్యం కానీ పట్టించుకోకండి. ఇంటి వైద్యము ఆయుర్వేదం కంటే ఇతరితర డాక్టర్ల దగ్గర మీరు సంప్రదించడం చాలా మంచిది. చర్మం మీద అనేకమైనటువంటి తెల్ల మచ్చలు ఏర్పడేటువంటి అవకాశం సింహరాశి వారికి ఈ నెలలో గోచరిస్తోంది. ఇక విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నవారు ఈ నెలలో ప్రయత్నం చేయకుండా ఉండడమే మంచిది. మీరు అనవసరంగా డబ్బులు వెచ్చించి నష్టపోయేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తోంది.